గులాబీ బాస్ మరోసారి బయటకు వచ్చారు. అప్పుడెప్పుడు పోయినేడాది బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం బయటకు వచ్చిన కేసీఆర్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేరికను పురస్కరించుకుని ఇటీవల జగిత్యాలలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. అయితే షార్ట్ గ్యాప్లోనే మళ్ళీ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చారు ఆయన. బీఆర్ఎస్ ఉరఫ్ టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ భవన్కు వచ్చిన ఆయన పార్టీ ముఖ్యులతోటి కీలక సమావేశం ఏర్పాటు చేశారు. అధినేతగా పార్టీ ఆవిర్భావ వేడుకలో ఆయన పాల్గొనడం కొత్త ఏమీ కాదు, విశేషమేమీ కాదు. 2023లో అధికారం కోల్పోయాక చాలా పరిమితంగానే బయటకు వస్తామన్న కేసీఆర్ ఈసారి పార్టీ ఆఫీస్కి రావడం వెరీ స్పెషల్ అనే చెప్పొచ్చు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు కూడా దీనికి కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ భవన్లో పార్టీ ముఖ్యులతో సమావేశమైన గులాబీ బాస్ ఉద్యమ సమయం నుంచి నేటి రాజకీయాల వరకు కీలక అంశాలే ప్రస్తావించినట్టు తెలుస్తోంది. 2009లో టీడీపీతో పొత్తు మొదలు తాను రైతు బంధు పథకం నీరుగారిపోవడం, ప్రస్తుతం రైతుల పరిస్థితి, ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలపై కేసీఆర్ మాట్లాడినట్టు, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించినట్టు తెలుస్తోంది. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదన్నారు. ఇది చండాలమైన చిల్లర ప్రభుత్వం అన్నారు కేసీఆర్. ఆ మాటలేంటి, ఆ కోతలేంటి అని అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇక ఇటీవల లోక్సభలో తెలంగాణ ఏర్పాటుపై టంగ్ స్లిప్ అయిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై కూడా అతను ఒక వెధవ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే తేజస్వి వ్యాఖ్యలపై రణరంగం సృష్టించేవారన్నారు కేసీఆర్. ప్రస్తుతం ఉన్న తెలంగాణ ఎంపీల్లో ఒక్కరు కూడా తేజస్వి వ్యాఖ్యలపై స్పందించలేదన్నారు. కాళేశ్వరంపై కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ మాటలకు రాజ్యసభలో సురేష్ రెడ్డి గట్టిగా బదిలించారన్న కేసీఆర్ తెలంగాణపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాంగ్రెస్ బీజేపీ నేతలకు చలనం లేదా అని ప్రశ్నించారు. ఇక సరిగ్గా బీఆర్ఎస్ ఆవిర్భావ ఉత్సవాలకు 2 రోజుల ముందు కేసీఆర్ కుమార్తె కవిత కొత్త పార్టీని ప్రకటించడం ఇప్పుడు సంచలనంగా మారింది. అంతేకాదు తన పార్టీ ఆవిర్భావ సభలో తండ్రి కేసీఆర్ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు కవిత. మరి ఈ విషయంలో కేసీఆర్ పార్టీ నేతలకు ఏం చెప్పారు, ఆమె విషయంలో ఎలా స్పందించారనే విషయంలో ఓ క్లారిటీ ఇస్తారా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, కవిత అంశం ప్రస్తావనకు వచ్చిందా? దాని గురించి ఏమైనా రియాక్ట్ అయ్యారా? ఇంకా ఏం విషయాలు మాట్లాడారు? బయటంతా అనుకున్నారో కవిత గురించో, కవిత పార్టీ గురించో, కవిత చేసిన కామెంట్స్ గురించో ఏదో విధంగా ఇండైరెక్ట్గానైనా స్పందిస్తారు అనంతరం భావించారు. కానీ పార్టీ నేతలు అయితే ఉదయం నుంచి చెప్తున్నారు అసలు ఆ జోలికి వెళ్ళరు, ఆ టాపిక్ మాట్లాడరు, దానికి సంబంధించినటువంటి అంశంలోకి వెళ్ళరు అని అన్నట్టుగానే కేసీఆర్ ఈ 2 గంటల ప్రసంగంలో, ఈ 2 గంటల సుదీర్ఘ ప్రసంగంలో ఎక్కడా కూడా ఆమె పేరును తీసుకోలేదు, ఆ పార్టీకి సంబంధించినటువంటి అంశాన్ని తీసుకోలేదు, ఆమె కామెంట్స్ని కూడా తీసుకోలేదు, దానికి సంబంధించి ఎక్కడా మాట్లాడలేదు. దాంతోపాటు ఎక్కడ సీఎం రేవంత్ రెడ్డి అనే పేరును కూడా ఆయన ఈ 2 గంటల ప్రసంగంలో ఎక్కడ తీసుకోలేదు. ఇంత ముందు కూడా చాలా బహిరంగ సభలో చూసాం, పేరు తీసుకోకుండానే పరోక్షంగా విమర్శిస్తూ వస్తున్నారు. ఈరోజు కూడా అలాగే చేశారు. తెలంగాణకు సంబంధించి తెలంగాణలో చాలా రాజకీయ పార్టీలు ఉండొచ్చు, తెలంగాణలో చాలా రాజకీయ పార్టీల మధ్య వైరుధ్యాలు ఉండొచ్చు, ప్రతిపక్షానికి లేకపోతే ప్రభుత్వానికి మధ్య కొంత విభేదాలు ఉండొచ్చు. కానీ జాతీయ స్థాయిలో చూసినప్పుడు తెలంగాణ అంశాన్ని అన్ని పార్టీలు ఒకేలాగా చూడాలి. తెలంగాణను అవమానించినా, తెలంగాణ అవమానించేలా మాట్లాడినా, తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసేలాగా ఎవరైనా ప్రవర్తించినా కూడా అన్ని పార్టీలు ఏకమై అక్కడ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ మొన్న ఒక కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్య మాట్లాడినప్పుడు ఒక్క తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ కానీ బీజేపీ ఎంపీలు అదే పార్లమెంట్ హౌస్లో ఉండి ఎందుకు నోరెత్తలేదు, అదే బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే కనుక ఖచ్చితంగా పార్లమెంట్ను స్తంభింపజేసేవాళ్ళు, క్షమాపణ చెప్పే వరకు పట్టుపట్టేవాళ్ళు. ఇక్కడే అర్థమవుతుంది తెలంగాణ కోసం ఏ రాజకీయ పార్టీ పనిచేస్తుంది, తెలంగాణ ప్రయోజనాల కోసం ఏ పార్టీ పనిచేస్తుందో ప్రజలు అర్థం చేసుకోవాలంటూ ఆయన మాట్లాడారు. దాంతోపాటు కొత్తగా కనిపిస్తుంది యూత్ టార్గెట్గా. గతంలో పార్టీలో చాలా చర్చ జరుగుతుంది, యూత్కి బీఆర్ఎస్కి మధ్య కొంత గ్యాప్ వచ్చింది అనేది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పటి నుంచి ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మధ్య వయసుకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ఈ 10 ఏళ్లలో యూత్కి సంబంధించినటువంటి యాక్టివిటీ ప్రభుత్వ పరంగా చేయలేదు, ఉద్యమం లేదు. కాబట్టి ఆ కనెక్టివిటీ పోయింది, ఆ కనెక్టివిటీని తీసుకోవాలి, జెన్జీ బ్యాచ్తో ఏకం కావాలి అనేది కొత్త నినాదంగా కనిపిస్తుంది. కేసీఆర్ అదే చెప్పారు. ఇంటర్మీడియట్ నుంచి మొదలు పెడితే ఇంజనీరింగ్ వరకు అన్ని కాలేజీల్లో మన శాఖలు ఉండాలి. బీఆర్ఎస్కి సంబంధించినటువంటి స్టూడెంట్ ఆర్గనైజేషన్లు ఖచ్చితంగా అక్కడ ఉండాలి, స్టూడెంట్ వింగ్స్ అక్కడ ఉండాలి. అందరినీ కలవండి, ఈ ప్రభుత్వ పరిపాలన గురించి వివరించండి, ఎవరెవరు ఏ వర్గాలు ఎంత నష్టపోతున్నారు, విద్యారంగం ఎంత నష్టపోతుంది, భవిష్యత్తులో ఇలాగే కొనసాగితే తెలంగాణ ఏమవుతుందనే వివరాలన్నింటినీ కూడా వాళ్ళకు వివరించండి. ప్రతి కాలేజీలో బీఆర్ఎస్ స్టూడెంట్ వింగ్, స్టూడెంట్ యూనియన్ ఖచ్చితంగా ఉండాల్సిందే అంటూ కేసీఆర్ చెప్పారు. దాంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా కమిటీలు, మండల కమిటీలు, నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జీలు అన్నింటినీ కూడా వ్యవస్థను రద్దు చేశారు. కేవలం రాష్ట్ర కమిటీ మాత్రమే ఇప్పటి నుంచి ఉండబోతుంది. త్వరలో
జిల్లా మండల నియోజకవర్గ స్థాయి కమిటీలు వేస్తారు, మెంబర్షిప్ తీసుకుంటారు. మెంబర్షిప్లో కూడా కొత్తగా ఈసారి ఇంకో కొత్త మెంబర్షిప్ తీసుకొచ్చారు. ఇంతకుముందు అంతా యూనిఫామ్గా ఒకే రకమైనటువంటి మెంబర్షిప్ ఉండేది. ఇప్పుడు ₹10 సాధారణ సభ్యత్వం, దాంతోపాటు యాక్టివ్ మెంబర్షిప్ అంటే క్రియాశీలక సభ్యత్వం ₹50గా కొత్తదాన్ని ఈసారి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇంతకుముందు టీడీపీలో అలాంటి క్రియాశీలక సభ్యత్వం ఉండేది, దాన్ని ఇప్పుడు బీఆర్ఎస్ అడాప్ట్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు మొత్తం కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్కి బాధ్యతలు అప్పగించారు. పార్టీ కమిటీలు వేయాలి, మెంబర్షిప్ డ్రైవ్ని పూర్తి చేయాలి, ఇదంతా కూడా కేటీఆర్కి బాధ్యతగా అప్పగించారు. దీంతో పాటుగా ప్రతి నియోజకవర్గం నుంచి క్రియాశీలక సభ్యులుగా ఉన్నటువంటి ఒక 200 మందిని సెలెక్ట్ చేసుకుంటారు. 200 మందికి ప్రత్యేకంగా ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్లోనో లేకపోతే స్టేట్ హెడ్ క్వార్టర్స్లోనో అంటే హైదరాబాద్లోనే ప్రత్యేక శిక్షణ ఉంటుంది 3 రోజుల పాటు. ఆ శిక్షణలో రాజకీయాల్లో ఎలా ఉండాలి, ప్రతిపక్ష పాత్ర ఎలా ఉండాలి, ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలి, రైతుల పక్షాన ఎలా పోరాడాలి, వీటన్నిటిపైన కూడా పూర్తి శిక్షణ ఇస్తారు. అవసరమైతే కొన్ని ట్రైనింగ్ సెషన్లో కేసీఆర్ స్వయంగా పాల్గొనేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక త్వరలో భారీ బహిరంగ సభలు ఉండబోతున్నాయి. మొత్తం 8 బహిరంగ సభలకు ప్లాన్ చేశారు. ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల స్కీమ్లను ప్రకటించిందో, డిక్లరేషన్లు ప్రకటించిందో, ఉదాహరణకు వరంగల్లో రైతు డిక్లరేషన్, చేవెల్లో మహిళా డిక్లరేషన్, కామారెడ్డిలో బీసీలకు సంబంధించినటువంటి డిక్లరేషన్, ఇలా ఎక్కడైతే ప్రకటించిందో అక్కడే బీఆర్ఎస్ సభలు పెట్టి వాటిని నిలదీసేటువంటి కార్యక్రమం. చివరిగా రైతుల పక్షాన పూర్తిగా పోరాడాలి, చివరి వడ్ల గింజను కొనే వరకు ఈ రోజు నుంచి రైతు వెన్నంటి ఉండండి, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించండి అంటూ కేసీఆర్ ఈ సభలో ప్రకటించారు. రాకేష్, ఇటు ఎండ మంట, అటు పెట్రోల్ తంట, బంక్ల దగ్గర క్యూ లైన్తో నరకం చూస్తున్నారు జనం. ఏపీలో ఏ బంకుకు వెళ్ళినా భారీ క్యూ లైన్లే. చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. అర్ధరాత్రి వరకు ఆయిల్ కోసం పడిగాపులు కాశారు. పగలు దొరకదు, రాత్రికి అయిపోతుందన్న భయం జనాల్లో ఉంది. సో అర్ధరాత్రి దాటినా కూడా బంకుల దగ్గరే పడిగాపులు కాసేలా చేస్తోంది ఆ భయం. విజయవాడలో దాదాపు 2-3 రోజుల నుంచి పెట్రోల్ డీజిల్ కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులంతా బంకులకి క్యూ కట్టడంతో కిలోమీటర్ల కొద్దీ బారులు తీరి దర్శనమిస్తున్నాయి వెహికల్స్. కడప జిల్లా బుద్వేల్లో పెట్రోల్ డీజిల్ ని బ్లాక్ కి తరలించి అమ్ముతున్నట్టుగా ఆరోపిస్తున్నారు వాహనదారులు. లీటర్కి 20 నుంచి 30 రూపాయలు అదనంగా వసూలు చేస్తూ అడ్డదారులో అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లాలో ఇంధన కొరత లేదని అధికార యంత్రాంగం చెప్తున్నా గ్రౌండ్ లెవెల్లో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. తిరుపతిలో నిబంధనలకి విరుద్ధంగా డ్రమ్ములు, బాటిల్స్ లో డీజిల్ అమ్ముతూ ఉండడంపై వాహనదారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ డీజిల్ కొరతపై ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై అధికారులను వివరణ కోరారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ అంశంపై సమీక్ష నిర్వహించిన సీఎం సమస్య పరిష్కారానికి అధికారులు, ఆయిల్ కంపెనీలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కలెక్టర్లు, ఎస్పీలు రంగంలోకి దిగి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ప్రతి 3 గంటలకు ఈ అంశంపై తనకి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎలాంటి ఇంధన కొరత లేదని సివిల్ సప్లై కమిషనర్ కన్నబాబు స్పష్టం చేశారు. సాయంత్రం వరకు అన్ని బంకులకు ఇంధన సరఫరా జరుగుతుందని, జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిస్థితి నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ఆయన తెలిపారు. ఇంధన కొరతని అధిగమించేందుకు ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో సమీక్షలు నిర్వహిస్తున్నామని, క్రెడిట్ సౌకర్యంపై చర్చిస్తున్నామని తెలిపారు కన్నబాబు. ప్రభుత్వం ఇన్ని హామీలిస్తున్నా గ్రౌండ్ లెవెల్లో నెలకొన్న ఇబ్బందులు మాత్రం ఇంకా పూర్తిగా సద్దుమణగలేదు. మా ప్రతినిధి శ్రీధర్ ప్రస్తుతం మనకి లైవ్ లో ఉన్నారు మరింత సమాచారంతో. శ్రీధర్, ఇవాళ సాయంత్రానికి ఈ డీజిల్ గానీ పెట్రోల్ గానీ కొరత లేకుండా అన్ని సదుపాయాలు చేస్తున్నామని సివిల్ సప్లైస్ అధికారులు చెప్తున్నారు. ఆ రకంగా ఏమన్నా మనకి కనిపిస్తోందా? అధికారులు చెప్పినట్టు సాయంత్రం వరకు అయితే కొన్ని బంకులకు స్టాక్ వచ్చినట్టు తెలుస్తుంది. విజయవాడ నగరంలో చూసుకుంటే మాత్రం దాదాపు 1-2 బంకులకు తప్ప మిగతా అన్ని బంకులకు కూడా స్టాక్ వచ్చింది. కాకపోతే ఆ బంకుల దగ్గర మాత్రం రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా నిన్న ఆదివారం కావటం వల్ల స్టాక్ రాలేదు. ఈ రోజు నుంచి కూడా అన్ని బంకులకు స్టాక్ వస్తుందని అధికారులు చెప్పారు. ప్రభుత్వం కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టడంతో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రతి బంకు దగ్గరకు వెళ్ళి కూడా స్టాక్ ఉన్నదా లేదా, ఎందుకు మీకు స్టాక్ రావటం లేదు అని కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అదేవిధంగా ఆయిల్ కంపెనీల దగ్గర కూడా వెళ్ళి ఆయిల్ కంపెనీలో స్టాక్ ఉన్నదా లేదా, ఎందుకు స్టాక్ ఉంటే మీరు సప్లై చేయటం లేదని కూడా అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా పరిశీలించిన పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఉదయం దీనిపైన సమీక్ష నిర్వహించడంతో అధికారులందరూ కూడా అలర్ట్ అయ్యారు. ఎక్కడా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మాత్రం ఎక్కడ కూడా ఏ బంకులో కూడా నో స్టాక్ బోర్డు కనిపించవద్దు, ఖచ్చితంగా అన్ని బంకులకు కూడా ఆయిల్ కంపెనీలు ఫ్యూయల్ సప్లై చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు కూడా మొత్తం అప్రమత్తమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని బంకులకు కూడా ఈరోజు సాయంత్రం వరకు కూడా దాదాపు
ఇటు ఫ్యూయల్ సప్లై జరుగుతుంది. కొన్ని బంకులకు మాత్రం ఇంకా ఫ్యూయల్ సప్లై జరగలేదు. మిగతా అన్ని బంకులకు కూడా సప్లై అయ్యే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి కల్లా పూర్తిగా ఈ పరిస్థితి మాత్రం అదుపులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇప్పటికి కూడా ఇటు ప్రజలు మాత్రం ప్యానిక్కి గురై ఖచ్చితంగా ఇటు రేటు పెరుగుతుందా లేకపోతే పెట్రోల్ దొరుకుతుందో దొరకదా అన్న ఉద్దేశంతో మాత్రం ఇప్పటికి కూడా విజయవాడ నగరంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బంకుల దగ్గర కూడా రద్దీ మాత్రం విపరీతంగా కనిపిస్తుంది. దాదాపు అంటే కొంతమంది ఫ్యూయల్ ఉన్నా కానీ ఎక్స్ట్రా కొట్టించుకుంటా అంటే దొరకదా అన్న ఉద్దేశంతో ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్న కారణంగా మాత్రం ఇటు బంకుల దగ్గర రద్దీ కనిపిస్తుంది. దాదాపు కిలోమీటర్ల మేర ఇటు రద్దీ కూడా కనిపిస్తుంది. అదేవిధంగా ఇటు క్యాన్లలో ట్యాంకులలో కూడా తీసుకొని వెళ్తున్నారు. మాత్రం ఇటు అధికారుల దృష్టికి వచ్చింది. ఖచ్చితంగా ఈ క్యాన్లలో కానీ టిన్లో కానీ తీసుకువెళ్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా బ్లాక్ మార్కెట్ దందా చేస్తా అంటే ఎక్స్ట్రా రేటుకి అమ్మినా కానీ లేకపోతే విడిగా అమ్మినా కానీ ఖచ్చితంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మాత్రం అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ. ఏపీలోనే కాదు తెలంగాణలో కూడా మరోసారి పెట్రోల్ డీజిల్ కష్టాలు మొదలయ్యాయి. ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల్లో బంకుల దగ్గర భారీ క్యూ లైన్స్ కనిపిస్తున్నాయి. చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పెట్రోల్ నిల్వలు ఉన్న బంకుల్లో వాహనాలు క్యూ కడుతున్నాయి. నిత్యం తిరిగే ఆటోలు, లారీలు, పర్సనల్ వెహికల్స్ ఇలా ప్రతి ఒక్కరూ ఇంధనం కోసం పడరాని పాటలు పడుతున్నారు. అయితే తెలంగాణలో డీజిల్ కొరత ఎక్కువగా ఉన్నట్టు గ్రౌండ్ లెవెల్లోని పరిస్థితులు చెప్తున్నాయి. పెట్రోల్ కొనుగోలుకైతే ఆయిల్ కంపెనీలు కండిషన్స్ పెడుతున్నాయి అని అంటున్నారు బంకుల నిర్వాహకులు. మరోవైపు కంపెనీల నుంచి సప్లై తగ్గడంతోనే పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడింది అంటున్నారు తెలంగాణ పెట్రోల్ బంకుల సంఘం నేత అమరీందర్ రెడ్డి. యుద్ధం కారణంగా నష్టం వస్తుందన్న ఉద్దేశంతో ఆయిల్ కంపెనీలు సప్లై తగ్గించినట్టు తెలుస్తోందని చెప్పారు. ఆయిల్ కంపెనీలు క్రెడిట్ విషయంలో కూడా ఇబ్బందులు పెడుతున్నాయని అమరీందర్ రెడ్డి ఆరోపించారు. ఆయిల్ కంపెనీల నుంచి సప్లై ఇలానే కొనసాగితే కృత్రిమ కొరత ఏర్పడుతుంది అన్నారు. పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయో అవి కంపెనీలకు ఈ మధ్యకాలంలో కొంచెం సప్లై చేయడంలో కొంచెము తగ్గింది. దానివల్ల ఈ నో స్టాక్ బోర్డులు వస్తున్నాయి. మరి ఇంకోటి ఏంటంటే ఏదైతే మనకి యుద్ధ కారణంతో గత నెల రోజుల నుంచి ఏదైతే జరుగుతున్నాయో ఆయిల్ కంపెనీలు నష్టాల్లో పోతున్నాయనే ఉద్దేశంతో చేస్తున్నట్టుగా మాకు అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో మాకు క్రెడిట్లు అనేది ఒకటి ఉండే, మేము డీలర్లము చాలామంది పే చేశారు, అడ్వాన్స్ పేమెంట్లో ఉన్నారు. ఇప్పుడు 2 రోజులు 3 రోజులకు మనకు క్రెడిట్ క్యాష్ కట్టినా కానీ కూడా మాకు రావట్లేదు సరిగా పెట్రోల్ డీజిల్. వాళ్ళు సరైన రీజన్ కూడా మాకు చెప్పట్లేదు. తెలంగాణలో ఎక్కడా డీజిల్, పెట్రోల్ కొరత లేదు అని చెప్తున్నారు సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర. ఏపీలో ఉన్న సమస్యని సోషల్ మీడియాలో పెట్టి రాద్ధాంతం చేస్తున్నారని, తెలంగాణలో ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని తెలిపారు. ప్రజలు ఎవరూ కూడా భయాందోళనలకు గురి కావద్దని, సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు నమ్మొద్దని కోరారు. ఇంధన నిల్వలపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నామని చెప్పారు. ప్రతినిధి ఏలేందర్ మరింత సమాచారంతో సిద్ధంగా ఉన్నారు. ఏలేందర్, సో ఏపీలో డీజిల్, పెట్రోల్ కొరత అనే వార్త రాగానే దాని ఇంపాక్ట్ మనం తెలంగాణలో చూస్తున్నామా, లేదంటే బంక్ల యజమానులు, నిర్వాహకులు ఆరోపిస్తున్నట్టుగా ఆయిల్ కంపెనీల నుంచి సప్లై తగ్గిపోవడం, వాళ్ళు కొన్ని కండిషన్స్ పెట్టడం లాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. మరి దాన్ని ఏ రకంగా హ్యాండిల్ చేయబోతోంది ప్రభుత్వం? సో ఇక్కడ తెలంగాణలో నో స్టాక్ బోర్డులకు సంబంధించి 2 ఇష్యూస్ కనిపిస్తున్నాయి. మనం డిస్కస్ చేస్తున్నట్టుగానే పక్క రాష్ట్రంలో ఉన్న హడావిడి కాస్త మన దగ్గర కూడా ఇలా జరుగుతుందని మన ఒక సోషల్ మీడియా హడావిడి చూసి బంకులకు క్యూ కడుతున్నారు పబ్లిక్ అంతా కూడా. రోజు 1000 రూపాయలు తీసుకునే వాళ్ళు ఈరోజు 2000, 3000 తీసుకోవడంతో తొందరగా స్టాక్ అయిపోతుంది. అదొక సమస్య అయితే, రెండో సమస్య స్టాక్ సంబంధించి ఇంధన నిల్వలకు నిల్వ ఉంచుకునేటువంటి ఈ డీలర్లు ఎవరైతే ఉన్నారో రెగ్యులర్గా అయిపోయిన వెంటనే ఒక 1-2 డేస్లో బుక్ చేస్తే అది సండే అయినా పండుగ సెలవులైనా ఆ రోజు తప్పకుండా స్టాక్ అనేది వచ్చేది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గత వారం 10 రోజుల నుంచి కూడా పర్టికులర్గా సండేస్ కావచ్చు లేకపోతే హాలిడేస్ కావచ్చు వాళ్ళు సప్లై చేయలేని పరిస్థితులు, అంటే ఆయిల్ కంపెనీల నుంచి డీలర్లకు ఈ ఇంధనాలు, పెట్రోల్ ఉత్పత్తులు అనేవి రాని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ కారణంగా కొంత ఇబ్బంది తలెత్తుతుంది అనేది చెప్తున్నారు. సో ఓవరాల్గా గ్రౌండ్ లెవెల్లో మొత్తం దాదాపుగా 70 నుంచి 80 రోజుల వరకు స్టాక్ నిల్వలు మన దగ్గర ఉన్నాయి. సో ఎప్పటికప్పుడు ఏ డీలర్లకు, ఏ బంకుకి ఎంత స్టాక్ వెళ్తుంది, ఎవరు నిల్వ చేసి అమ్ముతున్నారు, లేకపోతే ఎవరు ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటున్నారనే అంశాలకు సంబంధించి కూడా సరే దీనికి సంబంధించి రివ్యూ చేస్తున్నాం అనేది అధికారులు చెప్తున్నారు. కానీ బంకులకు సంబంధించినటువంటి డీలర్లు మాత్రం ఒకటే విషయం చెప్తున్నారు చాలా స్పష్టంగా,
ఆయిల్ కంపెనీల నుంచి వచ్చినటువంటి వచ్చేటువంటి సరఫరా ఏదైతే ఉందో అది చాలా స్థాయిలో యుద్ధ ప్రభావంతో చాలా వరకు అప్పటి నుంచి కూడా తగ్గుతూనే ఉంది. ఎప్పటికప్పుడు ఇందాక చెప్పినట్టు సండే టైంలో కావచ్చు, లేకపోతే పండుగ సమయాల్లో ఈ సప్లై అనేది చేయట్లేదు. ఎందుకు అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ధరలు పెరిగే అవకాశం ఉన్నదన్న ఒక వార్త వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి నిల్వల్ని ఆపుకుంటే ఇప్పుడున్న దాంట్లో స్టాక్ పైనే ఇప్పుడు నష్టాల్లో ఉన్నటువంటి మేము లాభాలు గడించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ నిల్వల్ని ఆపుతున్నాము, ఆపే ప్రయత్నం చేస్తున్నారు ఆయిల్ కంపెనీలు అనేది డీలర్లు ఆరోపిస్తున్నటువంటి మాట. సో ఏదేమైనటువంటి పరిస్థితుల్లో ఆయిల్ కంపెనీల నుంచి వచ్చేటువంటి సప్లై సరిగ్గా రాకపోవడం వల్లే ఈ కృత్రిమ కొరత అనేది, ఈ ప్యానిక్ బయింగ్ కారణాల వల్ల నో స్టాక్ బోర్డులు కావచ్చు, బయట క్యూలు అనేవి కనిపిస్తున్నాయి అనేది డీలర్స్ అసోసియేషన్ చెప్తుంది. సో ఓవరాల్గా అయితే ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేదు, ప్రజలు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు ఒక బంక్ కాకపోతే ఇంకో బంక్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో బారులు తీరి పబ్లిక్ని మరికొంత అంటే మనం లైన్లో నిలబడడం వల్ల మరికొంతరు భయానికి గురై ప్యానిక్ బయింగ్ చేయడం వల్ల మరికొంత గతంలో వచ్చినటువంటి సమస్యలు మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మేము రివ్యూ చేస్తున్నాం. ప్రజలు భయపడాల్సింది ఏం లేదు, నిల్వలు కరెక్ట్గానే ఉన్నాయనేది మాత్రం తెలంగాణ ప్రభుత్వం సంబంధించినటువంటి సివిల్ సప్లై అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అలేందర్. మ్యారేజ్ ముసుగులో మనీ ట్రాప్. బిగ్ బాస్ ఫేమ్ అశూరెడ్డి వర్సెస్ టెకీ ధర్మేంద్ర వివాదంలో ట్విస్ట్ల మీద ట్విస్టు తెరపైకొస్తున్నాయి. అశూరెడ్డి అండ్ ఫ్యామిలీ తనను నిండా ముంచేశారని ధర్మేంద్ర సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు ఫైల్ అయింది. రేపో మాపో అశూరెడ్డి సహా ఆమె తల్లికి నోటీసులు ఇవ్వనున్నారు పోలీసులు. ధర్మేంద్ర నుంచి అశూరెడ్డి 9 కోట్లకు పైగా కాజేశారని ఫిర్యాదులు పేర్కొన్నారు సత్యనారాయణ. అందుకు సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్స్తో పాటు అశూరెడ్డికి కొనిచ్చిన కారు, విల్లా, గోల్డ్ తాలూకు ఆధారాలను కూడా పోలీసులకు అందించారు. మనీ కోసమే అశూరెడ్డి పెళ్లి పేరిట తనను మాయ చేసిందని వాపోయారు ధర్మేంద్ర. అడిగినప్పుడల్లా అప్పు చేసి మరీ ఆమెకు డబ్బిచ్చానన్నారు. పెళ్లి మాట ఎత్తినా, డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగినా సూసైడ్ చేసుకుంటాను అని బెదిరించేది అన్నారు. 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ కూడా చేసిందన్నారు ఆయన. ఇక అశూరెడ్డి తండ్రి వర్షన్ ఈ కేసులో మరొక ట్విస్ట్. ధర్మేంద్ర నుంచి తన కూతురు డబ్బులు తీసుకున్న మాట వాస్తవమే అన్నారు అశూరెడ్డి తండ్రి. తన భార్య ప్రోద్బలంతోనే అశూరెడ్డి అలా తయారైందన్నారు. కూతురు చేసిన తప్పుకు తండ్రిగా తాను జైలుకు వెళ్లడానికైనా సిద్ధమన్నారు. తండ్రి కొడుకు తప్పు అయితే నేను ఐ థింక్ తండ్రి బాధ్యత, కూతురు తప్పు అయితే తల్లి బాధ్యత పడాలి అంతే. నేను ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ నా వాళ్ళ ఉన్నాయి, మీ వాళ్ళ ఉన్నాయి, అది ఫ్యాక్ట్. అది ఇంత జరిగిన వరకు తీసుకొచ్చారంటే మరి అశూరెడ్డి ఈజ్ ఇన్నోసెంట్. లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు ఖాకీల చేతికి వెళ్లాయి. మ్యారేజ్ ముసుగులో మనీ ట్రాప్ పై ఎంక్వైరీ పట్టాలెక్కింది. లండన్ నుంచి టెక్కీ ధర్మేంద్ర మన్ కీ బాత్ తెరపైకొచ్చింది. మరి ఈ వ్యవహారంలో అశూరెడ్డి వర్షన్ ఏంటి? మా ప్రతినిధి ప్రణీతతో మాట్లాడదాం. ప్రణీత, అశూరెడ్డి తండ్రి అయితే ధర్మేంద్ర నుంచి తన కూతురు డబ్బులు తీసుకున్నమాట వాస్తవమే అంటున్నారు. మరి అశూరెడ్డి వర్షన్ ఏంటి? అశూరెడ్డి వ్యవహారంలో తాజాగా మరొక కొత్త సమాచారం బయటకు వచ్చింది. సో గతంలోనే తను చెల్లించినటువంటి డబ్బులు తిరిగి ఇవ్వాలని లేదా తనని పెళ్లి చేసుకోవాలని అశూరెడ్డిని ధర్మేంద్ర చెప్పినప్పుడు అశూరెడ్డి ఈ రెండింటికి కూడా నిరాకరించింది. ఒకవేళ పదే పదే కనుక తనని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తే కనుక తాను ఆత్మహత్య యత్నం కూడా చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడినట్టు ధర్మేంద్ర చెప్తున్నాడు. సో ఈ మొత్తం వ్యవహారం పైన ఇప్పటికే సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. సో ఫర్దర్గా మరికొన్ని రోజుల్లోనే అశూరెడ్డితో పాటు ఆమె తల్లికి సైతం సిసిఎస్ పోలీసులు నోటీసులు ఇవ్వబోతున్నారు. ఈ మొత్తం ఎంటైర్ ఈ ఎపిసోడ్లో 9.83 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వస్తువులను, అటు ఇల్లు, కారు, గోల్డ్కి సంబంధించినటువంటి వస్తువులను ధర్మేంద్ర ఏ రూపంలో ఈమెకు ట్రాన్స్ఫర్ చేశాడు. సో ఆ ట్రాన్సాక్షన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని సైతం ధర్మేంద్ర ఫాదర్ సిసిఎస్ పోలీసులకు ఇచ్చాడు. సో దాన్ని బేస్ చేసుకొని ఫర్దర్గా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయబోతున్నారు. సో ధర్మేంద్ర ప్రజెంట్ యూకేలో ఉన్నాడు. సో అతడు అక్కడ ఉన్నటువంటి యూకేలో TV9 ప్రతినిధితో అక్కడ ధర్మేంద్ర చెప్పినటువంటి వివరాల ఆధారంగా గతంలో తనకు సంబంధించినటువంటి డబ్బులు ఏ రూపంలో తను చెల్లించాడో సో ఆ డబ్బునంతా కూడా తిరిగి ఇవ్వాలని ధర్మేంద్ర కోరినప్పుడు చాలా సందర్భాల్లో అశూరెడ్డి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పేసి బెదిరింపులకు పాల్పడినట్టు ధర్మేంద్ర చెప్తున్నటువంటి వర్షన్. సో ఈ అంశాన్ని కూడా ధర్మేంద్ర తండ్రి పోలీసులకి ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీలో పేర్కొన్నాడు. సో ఫర్దర్గా పోలీసులు ఈ అన్ని అంశాల మీద ఎట్లా దర్యాప్తు చేయబోతున్నారో చూడాల్సి ఉంది. ఇప్పటి వరకు అశూరెడ్డి ఎక్కడ కూడా అధికారికంగా స్పందించలేదు. కేవలం ఆమె సోషల్ మీడియాలో నిన్న ఉదయం ఒక పోస్ట్ మాత్రమే పెట్టింది. తన పైన వస్తున్నటువంటి స్పెక్యులేషన్స్ అంతా కూడా పూర్తిగా అవాస్తవం, అందులో ఎలాంటి నిజం లేదు, ఫేక్ సమాచారాన్ని నమ్మొద్దు అంటూ ఆమె పోస్ట్ పెట్టింది. కానీ అటు పోలీసుల FIR ఆధారంగా చూస్తే ఈ అన్ని విషయాలు కూడా బయటపడ్డాయి. అండ్ సేమ్ టైం
కంప్లైంట్ ఇచ్చినటువంటి ధర్మేంద్ర ఫాదర్ కూడా ఈ అన్ని అంశాలను కూడా కంప్లైంట్ కాపీలో పేర్కొన్నాడు. సేమ్ టైం యూకేలో మన TV9 రిపోర్టర్తో కూడా ధర్మేంద్ర మాట్లాడినటువంటి సందర్భాన్ని చూసాం. సో దీన్ని బేస్ చేసుకొని ఫర్దర్గా పోలీసులు ఎట్లా దర్యాప్తు చేయబోతున్నారో చూడాల్సింది. రైట్ ప్రణీత. ఇక అధికారం కోసం తృణమూల్ పోరాటం, పవర్ కోసం బీజేపీ ఆరాటం. మరి కాసేపట్లోనే బెంగాల్ 2వ దశ ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఇప్పటి వరకు ప్రచారంలో హోరెత్తించిన మైక్లు, నేతల ప్రసంగాలు మరి కాసేపట్లో మోగబోనున్నాయి. బెంగాల్లో ఈసారి ఖచ్చితంగా పాగా వేయాలని భావిస్తున్న బీజేపీ అందుకు తగ్గట్లుగానే ప్రచారాన్ని పీక్స్ కు తీసుకువెళ్లింది. తమకు బలమైన రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న తృణమూల్ను బెంగాల్లో ఎలాగైనా ఓడించాలని భావిస్తున్న మోదీ, అమిత్ షా ద్వయం గతంలో ఎన్నడూ లేని విధంగా ఇక్కడ ప్రచారం చేపట్టింది. మరోవైపు సొంత రాష్ట్రంలో పట్టు నిలుపుకునేందుకు మమతా బెనర్జీ కూడా సర్వశక్తులు ఒడ్డుతున్నారు. బీజేపీ ఎన్ని ఎత్తులు వేసినా బెంగాల్లో ఆ పార్టీ అధికారంలోకి రావడం జరగదని టీఎంసీ ధీమా వ్యక్తం చేస్తోంది. మే 4 ఉదయం 11 గంటల తర్వాత బెంగాలీయేతరులైన మోదీ, అమిత్ షా సహా ఇతర రాష్ట్రాల సీఎంలెవరూ ఇక్కడ కనిపించరని టీఎంసీ నేత తన్మయ్ జోషి అన్నారు. బెంగాల్లో ఏప్రిల్ 23న 152 సీట్లకు ఎన్నికలు జరగ్గా ఏప్రిల్ 29న మిగిలిన 142 సీట్లకు పోలింగ్ జరగనుంది. మే 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అదే రోజు బెంగాల్తో పాటు తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి ఎన్నికల ఫలితాలు కూడా వెలువడనున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, ప్రచారం ముగిసింది, మరి పోలింగ్ కి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? లాస్ట్ ఫేజ్ లో నమోదైన పోలింగ్ పర్సెంటేజ్ ఈసారి కూడా రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఎస్, డెఫినెట్గా ఈసారికి 2వ విడతలో కూడా మెజారిటీ పోలింగ్ పర్సంటేజ్ వచ్చే అవకాశం ఉందంటూ అక్కడ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా 2వ ఫేజ్కి సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారము మరికొద్దిసేపట్లో, అంటే సరిగ్గా 6 గంటలకు ముగియనుంది. ఫైనల్ టచ్గా ప్రధాని నరేంద్ర మోడీ బారక్పూర్లో కావచ్చు పెద్ద పెద్ద భారీ బహిరంగ సభల్లో పాల్గొని మమతా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అవినీతి వైఫల్యాల మీద ఎండగట్టేటువంటి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్లో పాగా వేయాలని భావిస్తున్నటువంటి కమలనాథులు దానికి తగ్గట్టుగానే పెద్ద ఎత్తున ప్రచార పర్వం నిర్వహించారు. అగ్రనేతలు అమిత్ షా కావచ్చు, ప్రధాని మోడీ కావచ్చు, మిగతా కేంద్ర మంత్రులంతా కూడా అక్కడ మోహరించి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అంతే ధీటుగా ఎట్టి పరిస్థితుల్లో మరోసారి ఆ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ మమతా కూడా ఆ రాష్ట్రాన్ని సుడిగాలి పర్యటనలతోటి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్నటువంటి 2వ విడతకు సంబంధించి 142 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎల్లుండి పోలింగ్ జరగబోతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగేటువంటి ఈ పోలింగ్ సంబంధించి ఈ 142 నియోజకవర్గాలు కూడా 8 జిల్లాల్లో విస్తరించున్నాయి. అందులో ముఖ్యంగా కోల్కతా కావచ్చు, అదేవిధంగా ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, హూగ్లీ వంటి ప్రాంతాలు కూడా ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా కీలక నేతలు సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్నటువంటి భవానీపూర్, అందులోనే బీజేపీకి సంబంధించినటువంటి సువేందు అధికారి కూడా అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. ఈ కీలక నేతలు పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాలు ఉండడంతో పాటు ప్రస్తుతం జరుగుతున్న ఈ దక్షిణ బెంగాల్గా చెప్పుకోవచ్చు. దీంట్లో ప్రస్తుతం ఉన్న 142 సీట్లలో గత ఎన్నికల్లో, అంటే 2021 జరిగిన ఎన్నికల్లో ఇది మమతా బెనర్జీకి కంచుకోటగా 123 స్థానాల్లో విజయం సాధించి అధికారం దక్కించుకోవడంలో కీలక పాత్ర పోషించినటువంటి ప్రాంతం కావడంతో దీని మీద బీజేపీ కూడా పెద్ద ఎత్తున ఎఫెక్ట్ పెట్టింది. ముఖ్యంగా మమతా ప్రభావం ఏ మేర ఉంటుంది, దాన్ని తిప్పికొట్టాలంటే ఇక్కడ ఎలాంటి వ్యూహాలు అనుసరించాలన్న దాని మీద పెద్ద ఎత్తున ప్రచార పర్వంలో వారు ప్రతి ఒక్కరికి చేరువయ్యేటువంటి ప్రయత్నం చేశారు. అదే తరహాలో తమ కంచుకోటను మళ్ళీ తిరిగి కైవసం చేసుకోవాలన్న దిశగానే టీఎంసీకి సంబంధించినటువంటి హోరాహోరీ ప్రచారం కూడా చూసాము. ఈ మరికొద్దిసేపట్లోనే మైకులు మూగబోయిన తర్వాత వారు అస్త్రశస్త్రాలతోటి ఎల్లుండి జరిగేటువంటి ఆ పోలింగ్ సంబంధించి ఒకసారి ఇది క్రికెట్ మ్యాచ్ లాగా భావిస్తే ఫైనల్ బాల్ వేశారని చెప్పుకోవాలి. అంపైర్లు ఎల్లుండి జరిగేటువంటి ఓటింగ్లో ఒక న్యాయ నిర్ణేతగా ఉంటారు. మే 4న జరిగేటువంటి ఆ ఫలితాల్లో దాని యొక్క రిజల్ట్ను డిక్లేర్ చేసేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా హోరాహోరీగా సాగినటువంటి బెంగాల్ దంగల్లో ఎవరిది పైసేసి సాధించబోతున్నారు అన్నది మాత్రము డెఫినెట్గా ఈ 2వ విడత అనేది ఖచ్చితంగా ప్రభావం చూపించబోతుంది. దానికి సంబంధించి మే 4న జరిగేటువంటి ఎన్నికల ఫలితాల వరకు కూడా వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎస్ విద్యాసాగర్.